నమస్తే అండి, నేను డాక్టర్ సరిత, ప్రొఫెసర్ ఎండోడాంటిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్. ఈ పేషెంట్కి ఈయనండి బ్రేసెస్ ఉన్నాయి. ఓకే, కానీ ఈ బ్రేసెస్ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి మనకి తీయటము అవన్నీ కూడా కుదరదనమాట. మొత్తం 1 year ట్రీట్మెంట్ అయిన తర్వాత లేక 1.5 year ట్రీట్మెంట్ అయిన తర్వాత కానీ ఈ బ్రేసెస్ తీయటం కుదరదు. ఓకే, ఈ పేషెంట్కి పెళ్ళి సెటిల్ అయింది. ఓకే, కానీ ఇప్పుడు ఇవి తీసేస్తే మధ్యలో ఆగిపోతుంది. ఓకే, ఫోటోగ్రాఫ్స్లోనూ మ్యారేజ్లోనూ అవన్నీ బాగుండవు. సో లేటెస్ట్ మనకున్న టెక్నాలజీ ఏంటంటే అలైనర్స్లో ఇన్విసలైన్ అని అంటాము. సో ఇవేంటంటే మనం తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద లేటెస్ట్. బ్రేసెస్ కన్నా కూడాను అలైనర్స్కి వెళ్ళటం అనేది మంచి పద్ధతి. ఇది సుమారుగా పేషెంట్కి ఉన్న అంటే ఎత్తుని బట్టి, వంకర టింకల్ని బట్టి కూడాను మొత్తం ఒక 10 sets కొంతమందికి, 20 sets కొంతమందికి వస్తాయి. జనరల్గా ఈ బ్రేసెస్ వేసుకున్న వాళ్ళు ప్రతి నెలకొకసారి వచ్చి ఆ వైర్ని టైట్ చేయించుకోవటము, లేదా ఆ బ్రేసెస్ ఆ బ్రాకెట్ ఏదైనా ఊడిపోతే కనుక మళ్ళీ ఆ బ్రాకెట్ని పెట్టించుకోవటము అవన్నీ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే 6 months 9 months అయిపోవాల్సిన ట్రీట్మెంట్ 1 year 1.5 year ప్రొలాంగ్ అవుతుంది. ఇవి మొత్తం సెట్స్ అన్నీ కూడాను మొదట్లోనే పేషెంట్కి ఇచ్చేస్తాం కాబట్టి మనం పేషెంట్ మళ్ళీ మనకి రావాల్సిన అవసరం ఉండదు. ప్రతి 3 వారాలకి వాళ్ళు ఈ అలైనర్స్ అనేది మార్చుకుంటూ ఉంటారు. గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ సరిత, ఎండిఎస్ ప్రొఫెసర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్. మా బ్రాంచెస్ హిమాయత్ నగర్లోను, ఖైరతాబాద్లోనూ ఉన్నాయి. సో టుడేస్ టాపిక్ ఈజ్ క్లీనింగ్. ఓకే, ఈ స్కేలింగ్ అనేది, క్లీనింగ్ అనేది జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇప్పటి వరకు మనకి డెంటిస్ట్రీలో ఉన్న ప్రొసీజర్స్ ఏంటంటే అల్ట్రాసోనిక్స్ క్లీనింగ్ లేకపోతే హ్యాండ్ క్లీనింగ్ అనేది ఉంటుంది. అల్ట్రాసోనిక్ క్లీనింగ్ అనేది జనరల్గా అందరూ రెగ్యులర్గా చేస్తారు. కానీ ప్రస్తుతానికి ఏంటంటే కొత్తగా మనకు వచ్చిన ప్రొసీజరు గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ. గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ అంటే ఏంటి, ఇది మనం ఎందుకు యూజ్ చేయాలి అనేది. ఇప్పుడు ఈ పేషెంట్కి మనకి బ్రేసెస్ ఉన్నాయి. ఓకే, ఈ బ్రేసెస్లో పేషెంట్ని చూస్తే గనక ఎక్కడా పెద్ద గార పట్టినట్టు కానీ లేకపోతే పేషెంట్ క్లీనింగ్కి రావాలి అనేది పేషెంట్కి మోటివేషన్ ఉండదు. ఓకే, కానీ గైడెడ్ బయోఫిల్మ్ థెరపీలో మనకి ఏముంటుంది అంటే ఒక డిస్క్లోజింగ్ ఏజెంట్ ఉంటుంది. ఆ డిస్క్లోజింగ్ ఏజెంట్ పేషెంట్ టీత్ మీద రాస్తే గనక బయోఫిల్మ్ అనేది ఎక్కడుంటుంది అనేది మనకు తెలుస్తుంది. బయోఫిల్మ్ అంటే ఏంటి? బయోఫిల్మ్ అంటే బ్యాక్టీరియా మన పంటి మీద ఉన్న తర్వాత అది నిదానంగా ప్లాక్గా అంటే కొంచెం సాఫ్ట్ సబ్స్ట్రేట్గా మారి అది ఇంకా గట్టిబడి క్యాలిక్యులస్గా మారి దాని మూలాన జింజైవైటిస్ అంటే చిగుళ్ళ నుంచి రక్తం కారటం, తర్వాత పాకెట్స్ ఏర్పడటం పెరిడాంటైటిస్ కింద మారుతుంది. దానివల్ల పళ్ళు పిప్పి రావటము, చిగుళ్ళ నుంచి రక్తం రావటము, చిగుళ్ళు వాయటము, లేదా ఎముక పూర్తిగా కరిగిపోయి పన్ను కదలటం మొదలెట్టడం, తర్వాత నిదానంగా ఊడిపోవటం మొదలెట్టడము జరుగుతుంది. సో మీకు ఈ ప్రొసీజర్ గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ అనేది ఏంటి అనేది ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా ఇలాంటి పేషెంట్స్లో క్లీనింగ్ చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే క్లీనింగ్ అల్ట్రాసోనిక్ క్లీనింగ్లో మనం అల్ట్రాసోనిక్ వైబ్రేషన్తో, అల్ట్రాసోనిక్ స్కేలర్తో చేస్తామన్నమాట. సో ఇది ఒక స్క్రేపింగ్ మోషన్. ఓకే, అల్ట్రాసోనిక్ వైబ్రేషన్లో స్క్రేపింగ్ మోషన్తో చేస్తాము. దాని మూలన పేషెంట్కి ఎంతో కొంత సెన్సిటివిటీ, ఆ వైబ్రేషన్ మూలన డిస్కంఫర్ట్ వస్తుంది. కానీ ముఖ్యంగా ఈ బ్రేసెస్ ఉన్న చోట ఈ పూర్తిగా క్లీన్ చేయటం కూడా అల్ట్రాసోనిక్ క్లీనర్తో కుదరదు. సో అందుకని కొత్తగా మనము చేసేది గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ. గైడెడ్ బయోఫిల్మ్ థెరపీలో మనకి ఒక డిస్క్లోజింగ్ ఏజెంట్ ఉంటుంది. ఈ డిస్క్లోజింగ్ ఏజెంట్తో ఏం చేస్తాము అంటే ఈ టూత్ మీద అప్లై చేస్తా అంటే ఏమవుతుంది అంటే ఎక్కడ బయోఫిల్మ్ ఉంది, ఎక్కడ బయోఫిల్మ్ లేదు అనేది మనకి తెలుస్తుంది. డిస్క్లోజింగ్ ఏజెంట్ అనేది మనం రాస్తాము. ఇప్పుడు మీరు చూసినట్టు ఈ పర్పుల్ కలర్ అంతా కూడాను డిస్క్లోజింగ్ ఏజెంట్ రాస్తాము. ఈ డిస్క్లోజింగ్ ఏజెంట్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే క్లీనింగ్లో ఏమవుతుంది అంటే ఎక్కడ బయోఫిల్మ్ ఓకే గార అనేది ఉన్నా లేని చోట కూడా మనం అంతా స్క్రేప్ చేస్తూ ఉంటాము. దాని మూలాన ఆ తర్వాత కొంత సెన్సిటివిటీ రావటము, లేదా రూట్ దగ్గర చేసినప్పుడు కొంచెం సెన్సిటివిటీ ఎక్కువగా ఉండటము అవన్నీ అవుతాయి. అదే గనక దీంట్లో ఈ
డిస్క్లోజింగ్ ఏజెంట్ రాయటం వలన బయోఫిలిం ఎక్కడుంది అనేది మనకు తెలుస్తుంది. అది ఉన్న చోట మాత్రమే మనము క్లీనింగ్ చేస్తాము. ఓకే, ఇప్పుడు మీరు చూసినట్టు ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ చూడండి. సెక్షన్ పింక్ వన్స్ ఆర్ newly formed. Purple ones are old. Like we can see at the border, those are purple ones. ఇందాక మనం డిస్క్లోజింగ్ ఏజెంట్ వాడిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొంత భాగం పింక్ గాను కొంత భాగం పర్పుల్ గాను ఉంది. ఓకే, ఈ పింక్గా ఉన్న భాగం అంతా కూడాను కొత్తగా ఫార్మ్ అయిన గారగా ఫామ్ అయింది. ఈ పర్పుల్గా ఉన్న భాగం అంతా కూడాను ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఒకవేళ మనం ఇది కనుక వాడకపోతే కనుక, ఈ డిస్క్లోజింగ్ ఏజెంట్ వాడకపోతే కనుక మనకి ఎక్కడ గార ఉంది, ఈ స్లైట్గా అప్పుడే మొదలైన గార బయోఫిలిం అంటాం కదా, అది ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అనేది మనకి తెలిసే అవకాశం బాగా తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయటం కుదురుతుంది. అను అది చూడు ఒకసారి, అద్దంలో చూడు. ఓకే అను, చూస్తున్నావు కదా, ఈ పింక్గా ఉన్నదంతా కొత్తగా పట్టిన గార. ఓకే, ఈ పర్పుల్గా కనిపించేదంతా కూడా పాత గార. సో బ్రేసెస్ పెట్టుకున్న తర్వాత కనీసము 3 monthsకి ఒకసారి వచ్చి తప్పనిసరిగా క్లీనింగ్ చేయించుకోవాలి. ఈ కిందంతా చిగుళ్ళన్నీ వాచి ఉన్నాయి చూస్తున్నారా, అంటే దాని కింద కూడా ఉందన్నమాట. ఓకే, దీని మూలన ఏమవుతుంది అంటే మనం పేషెంట్ని మోటివేట్ చేయటం కుదురుతుంది. ఓకే, ఈ గైడెడ్ బయోఫిలిం థెరపీలో ఏంటంటే ఫస్ట్ మనం అసెస్ చేస్తాము. అసెస్ చేసిన తర్వాత డిస్క్లోజింగ్ సొల్యూషన్తో ఎక్కడ ఉంది ఎక్కడ లేదు అనేది మనం తెలుసుకుంటాము. తర్వాత పేషెంట్ని మోటివేట్ చేస్తాము. ఓకే, తప్పనిసరిగా క్లీనింగ్ చేయించుకోవాలి, లేదా తప్పనిసరిగా ఈ ఆర్థోడాంటిక్ టూత్ బ్రష్ అనేది వాడాలి. ఆర్థోడాంటిక్ టూత్ బ్రష్ వాడినా కూడాను ఈ గార అనేది పడతా ఉంటుంది కాబట్టి కనీసము 3 monthsకి ఒకసారి వచ్చి తప్పనిసరిగా కూడాను ఈ గైడెడ్ బయోఫిలిం థెరపీ ద్వారా జీబీటీ ద్వారా ఈ బ్రేసెస్ ఉన్నప్పుడు క్లీనింగ్ చేయించుకోవాలి. ఈ జీబీటీ అనేది ఒట్టి బ్రేసెస్ ఉన్న వాళ్ళకే కాదు, ఓకే, అందరికీ కూడా ఉపయోగపడుతుంది. క్లీనింగ్ కన్నా కూడాను ఇది చాలా బెటరు. అల్ట్రాసోనిక్ స్కేలర్ మనం వాడినప్పుడు ఏమవుతుంది అంటే గనక ఈ టిప్స్ అన్నీ కూడాను స్టెయిన్లెస్ స్టీల్ టిప్స్. అదే దీంట్లో వాడేవి టైటానియం టిప్స్ ఉంటాయి అన్నమాట. ఈ స్టెయిన్లెస్ స్టీల్ టిప్స్లో మనం స్క్రేపింగ్ చేస్తూ ఉంటాం, ఒక స్క్రేపింగ్ మోషన్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే గైడెడ్ బయోఫిలిం థెరపీలో మనం ఏం వాడతాము, ఒక వార్మ్ వాటరు, కంప్రెస్డ్ ఎయిర్, ఒక పౌడరు వాడతాము. ఈ పౌడర్ అనేది రకరకాలుగా ఉంటుంది. ప్రస్తుతానికి మనం సోడియం బైకార్బోనేట్ అనే పౌడర్ వాడుతున్నాము. క్లీనింగ్ అనే ప్రొసీజర్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అల్ట్రాసోనిక్ క్లీనింగ్ చేసి తర్వాత పాలిషింగ్ చేస్తాము. కానీ గైడెడ్ బయోఫిలిం థెరపీలో ఏమవుతుంది అంటే క్లీనింగు పాలిషింగు ఒకేసారి అయిపోతుంది మనకి. ఇది చాలా తక్కువ టైం తీసుకుంటుంది, సెన్సిటివిటీ బాగా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఎట్లా అనేది మీకు ఒకసారి ప్రొసీజర్ చూపిస్తాను. సెక్షన్ మీరు ఇందాక చూసినట్టు గైడెడ్ బయోఫిలిం థెరపీలో మనం ఫస్ట్ ఎయిర్ పాలిషింగ్ అనేది చేసేసాము. 99% దాంతోనే అంతా రిమూవ్ అయిపోతుంది. కానీ ఇందాక మనం చెప్పినట్టు పింక్ కలర్ క్యాల్కులస్ కాకుండా పర్పుల్ కలర్ క్యాల్కులస్ ఎక్కడైనా మనకి కొంత మిగిలిపోయి ఉంటే కనుక, కొంత చిగురు లోపల నుంచి కూడా మనం తీయాలి అని అనుకుంటే కనుక ఈ టైటానియం టిప్స్ ద్వారా మనం వాటిని రిమూవ్ చేయొచ్చు. సెక్షన్ That's all? No air, no water? It will come. There's no water? No. There's no water? It will come. Press continuously, little bit water only will come. Yeah. ఓకే, నమస్తే అండి. నేను డాక్టర్ సరిత, ఎండిఎస్, ఎండోడాంటిస్ట్, ప్రొఫెసర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్స్,
జనరల్గా క్లీనింగ్ చేయించుకోమంటే అందరికీ ఉండే అపోహ ఏంటంటే పళ్ళు అరిగిపోతాయి, మా పళ్ళన్నీ లూజ్ అయిపోతాయి అని ఒక అపోహ ఉంటుంది. జనరల్గా మనం స్కేలింగ్ అనేది అల్ట్రాసోనిక్ స్కేలర్ ద్వారా చేస్తామన్నమాట. వైబ్రేషన్స్ ద్వారా, అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ ద్వారా వర్క్ అవుతుంది. ఒకసారి మీ చెయ్యి ఇవ్వండి. ఇప్పుడు ఈయన గోరు అనేది ఆయన పన్ను కన్నా కూడాను చాలా మృదువుగా ఉంటుంది కదండి. ఇప్పుడు ఈ గోరు మీద చేస్తున్నాను. నొప్పి ఉందా మీకు? దర్ద్ హై క్యా ఆప్కో? ఈ గోరు మీద చేస్తా అంటే ఆయనకి నొప్పి లేదు. మన పంటి మీద చేస్తే నొప్పి ఎలా ఉంటుందండి? ఈ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ క్లీనింగ్ ద్వారా మనం చేసేది ఏంటి అంటే ఆ పైన పట్టిన గార అవన్నీ కూడాను తీసేస్తాం అంతే తప్ప పంటికి ఏదో పన్ను అరిగిపోవటమో అలాంటిది ఏమీ ఉండదు. ఈ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్స్ అనేది దీంట్లో మనం స్టెయిన్లెస్ స్టెప్స్ వాడతాము. వీటికన్నా ఒక కొత్త ప్రొసీజరు లేకపోతే ఒక కొత్త మెథడ్ ఏంటంటే గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ. ఓకే, ఈ గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ అనే దాంట్లో మనం ఏం చేస్తామంటే ఈ వాటరు, వామ్ వాటరు, కంప్రెస్డ్ ఎయిర్, ఒక పౌడరు వాడతాము. ఈయనకి ఇదంతా కూడాను గారపట్టి ఉంది. ఓకే, ఈ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక డిస్క్లోజింగ్ సొల్యూషన్ ద్వారా కూడాను ఈ గార అంతా కూడాను, దీన్ని గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ అంటారు. ఓకే, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్లో ఇదొక భాగం. ఈ గైడెడ్ బయోఫిల్మ్ థెరపీలో ఫస్ట్ అసెస్మెంట్ ఉంటుందండి, ఎక్కడ గారు ఉంది, ఏది తీసేయాలి అనేది. తర్వాత డిస్క్లోజింగ్ సొల్యూషన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం రాసాం చూసారా, ఇది డిస్క్లోజింగ్ సొల్యూషన్. ఈ డిస్క్లోజింగ్ సొల్యూషన్ పెట్టిన తర్వాత 30 సెకండ్స్ పాటు ఆగుతాము. 30 సెకండ్స్ ఆగిన తర్వాత దీన్ని వాష్ చేసిన తర్వాత మనకి తెలుస్తుంది బయోఫిల్మ్ ఎక్కడ ఉంది, బయోఫిల్మ్ ఎక్కడ లేదు అనేది. మనం మామూలుగా అల్ట్రాసోనిక్ క్లీనింగ్లో మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటాము. దాని ద్వారా ఏమవుతుందంటే ఈ రూట్స్ దగ్గర అంతా కూడాను మనకు కొంచెం సెన్సిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. గైడెడ్ బయోఫిల్మ్ థెరపీలో ఏమవుతుందంటే ఎక్కడైతే బయోఫిల్మ్ ఉంటుందో అది తర్వాత ప్లాక్ కిందను క్యాల్కులస్ కిందను మారుతుంది. అక్కడ మాత్రమే మనం చేస్తామన్నమాట. ఓకే, సో 30 సెకండ్స్ అయిపోయిందండి. దీని ద్వారా మనకి పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయటం కుదురుతుంది. ఓకే, ये जो पिंक वाला दिख रहा है ना, वो नया वाला अभी फॉर्म हो रहा है, और ये जो पर्पल दिख रहा है ना आपको, वो बहुत पुराने से है. ठीक है, अभी इस मशीन से हम क्लीन करेंगे ये सारे. ठीक है, ये आप देख लीजिए. ठीक है, సో ఆ పింక్గా ఉన్నది కొత్తగా ఫామ్ అయిన ప్లాక్. ఓకే, ఆ పర్పుల్గా ఉన్నది ఎప్పటి నుంచో ఉన్నదనమాట. సో దీని ద్వారా పేషెంట్ని మోటివేట్ చేయటం మనకి కుదురుతుంది. ఓకే, దీని తర్వాత మనం ఏం చేస్తాము అంటే ఒట్టి వామ్ వాటర్, ఓకే, తర్వాత ఎయిర్, తర్వాత పౌడర్ ద్వారా మనం ఎటువంటి స్క్రేపింగ్ మోషన్ లేకుండా, స్క్రేపింగ్ అంటే గీకటం అనమాట, గీకే పద్ధతి ఏమీ లేకుండా మనము ఒట్టి నీళ్లతో, ప్రెషర్తో, సన్నటి పౌడర్తో మొత్తం అంతా క్లీన్ అవుతుంది. ఇనీషియల్గా మనం ఈ గైడెడ్ బయోఫిల్మ్ థెరపీలో ఓకే ఈ ఫస్ట్ దీంతో మనం క్లీన్ చేస్తాము. సక్షన్ ఎయిర్ ఫ్లోతో అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడైతే కొంతవరకు మనకు క్యాలిక్యులస్ అనేది మిగిలిపోయి ఉంటుందో అదంతా కూడాను మనం ఈ టైటానియం టిప్స్ ద్వారా మిగతాది తీసేయటం అవుతుంది. చూసారు కదా గైడెడ్ బయోఫిల్మ్ థెరపీ.